కి మహిళా దిన శుభాకాంక్షలండి. మీ దుర్గారావు, అంకురమ్మ దుర్గారావు, విజయనగరం. శ్రీ శ్రీ దుర్గా క్రియేషన్స్ అండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఈరోజు ఈ మహిళల కోసమే ఈ యొక్క నా పాట వారికి అంకితం అండి. పాడుతానండి. ఆలయాన వెలసిన ఆ దేవును రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవును రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవును మురిపించే వలుపులు వీణ, జీవితమై పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవును రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించి కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించి కల్పవల్లిగా. తనయును వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను దాల్చే దేవతగా. తనయును వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను దాల్చే దేవతగా. సృష్టించును ఆ దేవుడు తన కుమారిగా. ఆలయాన వెలసిన ఆ దేవును రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. ఇల్లాలి జగతికి జీవన జ్యోతి. థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ పాటకి తాత్పర్యం ఏంటంటే, ఆలయంలో వెలసిన ఓ దేవత అంటే ఒక ఆడది స్త్రీమూర్తి నిజంగా కుటుంబానికి ఒక జ్యోతిగా, ఇలవేల్పుగా, భర్తకు భార్యగా, సకల మంత్రిగా, సకల ఐశ్వర్యాలిచ్చే దేవతగా ఉండే ఈమె పతి అంటే భర్తను మురిపించే ఒక వలపుల వీణగా, మువ్వల జీవితం పండించే నవ్వుల రాణిగా, అలాగే కష్ట సుఖాలలోనూ కూడా ఎటువంటి కష్ట బాధల్లో ఉన్న తోడు నీడగా, తల్లిని అంటే భార్య భర్త యొక్క తల్లిదండ్రులు తల్లిని మరిపించి ఇల్లాలుగా, అలాగే మగువే ఆడది మగవానికి మధుర భావన. అంటే చూసారా మహాకవి ఎంత చక్కగా రాశాడు. పతిదేవుని మురిపించే వలపులవేన, జీవితమే పండించే నవ్వులు వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా, తల్లిని ఒక కన్న తల్లిని మరిపించి ఇల్లాలు ఆదరణ. నిజంగా ఆ భార్య ఆ తల్లిని మరిపించే ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. అలాగే అందుకే ఏమిని ఆరాధన సినిమాలో నిజంగా ఎన్టీ రామారావు, సావిత్రి నిజంగా చక్కగానే ఈ భావం రాసిన నిజంగా కవి గారికి నమస్కరించాలి. అలాగే సేవలతో భర్త ఇప్పుడైతే ఈ తల్లిదండ్రులు సేవ చేస్తే, ఏంటి మీ అమ్మ నాన్న కూడా ఉండిపోతావేంటే, మరి మా దగ్గర రావా అని మగవాడు అంటాడు. కానీ అప్పుడు అత్తామామలను సేవలతో అత్తామామను సంతసించగా వాళ్ళకి సపరిపర్యలు చేస్తూ 10 మందిని ఇంటి పోయే వాళ్ళని ఆదరించే కల్పవల్లిగా. కల్పం అంటే వృక్షం, కల్పవల్లిగా అంటే అందరినీ ఆకట్టుకునే రండి, ఇది భోంచేయండి, బాగున్నారా అని ఒక 10 మందిని ఆకట్టుకునే విధంగా ఆదరించే కల్పవల్లిగా, తనయును వీరునిగా పుట్టి బిడ్డను
భర్త కన్నా మంచి వీరునిగా పెంచే గొప్ప తల్లిగా భార్య ఉంటది. అలాగే సతియే గృహసీమను దాల్చే దేవత. సతి అంటే భార్య గృహసీమను అంటే ఇల్లు అంతటిని కూడా ఆ! గాచే దేవత. ఇల్లును కాపలా కాసి చక్కదిద్ది ఆ! అందంగా తయారు చేసి ఒక క ఒక ఆహ్, దేవతగా ఈమెను వర్ణించారు. అలాగే సృష్టించును. ఆ బ్రహ్మదేవుడు సృష్టించును. ఆ దేవుడు తన కుమారిగా చూసారు ఎంత చక్కగా రాశారు మహాకవి. నిజంగా చెప్పాలంటే అద్భుతమైన ఈ యొక్క పాట ఆత్రేయ ఆళ్ళ మహానుభావులు ఘంటసాల మహానుభావులకు నిజంగా ఈ రచన అద్భుతంగా తయారు చేసి నిజంగా ఈ పాటని ఈ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ తాత్పర్యం నాకు తెలిసినంత వరకు చెప్పానండి. నిజంగా ఇందులో ఒక ఆడది సపరపర్యాలు చేస్తూ, భర్తకు చేస్తూ, అత్తమామలు చేస్తూ పిల్లల్ని తన పిల్లల్ని మంచి ఉత్తమ విద్యార్థిగా ఆయన ఉత్తమ వీరునిగా తయారు చేసే శక్తి మహాశక్తి. నిజంగా ఆ దేవతలు నిజంగా మహిళమణుల కోసం ఆ మహానీయులు రాసిన ఈ పాట అందరికీ అంకితమండి. నిజంగా ఈరోజు నిజంగా మా శ్రీ దుర్గా క్రియేషన్ ద్వారా నాకు తోచినట్టుగా పాడానండి. ధన్యవాదాలండి. నాతో కలిసి నాకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ప్రత్యేకమైన మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. చేయని వాళ్ళకి శుభాకాంక్షలండి. లైక్స్ కొట్టే వాళ్ళకి శుభాకాంక్షలండి. షేర్ చేసే వాళ్ళకి శుభాకాంక్షలండి. నిజంగా నా ఫాలోవర్స్ అందరికీ కూడా ఈ మహిళలకు అందరికీ కూడా మహిళా దిన శుభాకాంక్షలని శిరస్సు వంచి నమస్కరిస్తానండి. నాకు నిజంగా అద్భుతమైన ఈ ఛాన్స్ ఇచ్చారు ఈ యూట్యూబ్‌లో శ్రీ దుర్గా క్రియేషన్స్ అండి. చాలా సంతోషం అండి. అందరికీ కూడా మహిళా దిన శుభాకాంక్షలు. జై హింద్.